అర్ధరాత్రి 12 తర్వాత ఆత్మకి శక్తులు సన్నగిల్లుతాయి. ఇప్పుడు ఆ చిన్న పిల్ల నిద్రపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పిల్లకి శక్తులన్నీ కూడా సన్నగిల్లి ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లకున్న శక్తులేవి పని చేయవు కాబట్టి ఇప్పుడు నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ ఆత్మని వశం చేసుకుంటాను అని ప్రచండ చెప్పటంతో సరే సరే అలాగే త్వరగా వెళ్ళు అని మనోహరి చెప్తుంది. బాగి తన గదిలో తాను పడుకొని నిద్రపోతూ ఉంటే అమర్ కూడా మంచి నిద్రపోతూ ఉంటాడు. పదండి ఆ పిల్లలున్న గదికి వెళ్దాం అని ప్రచండ, మనోహరి, చెంబ ముగ్గురు కూడా ఆ గది దగ్గరికి వస్తారు. ఇక ప్రచండ తన మంత్రదండంతో మంత్రం వేయగా డోర్ దానంతట అదే ఓపెన్ అయిపోతుంది. ఇదంతా చూస్తున్న మనోహరి అబ్బా! సూపర్ అని అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. పిల్లలందరూ నిద్రపోతూ ఉంటే ప్రచండ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి పక్కనే నిలబడి మంత్రదండంతో మంత్రాలు వేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే నిద్రపోతున్న అమర్‌కి మెలకువ వస్తుంది. ఎందుకో వెతుక్కుంటూ అక్కడ మెట్లు ఎక్కి పిల్లలున్న గది వైపే వస్తూ ఉంటాడు. ఈ లోపల ప్రచండ వేసిన మంత్రాలకి బుజ్జమ్మ గాల్లో అలా తేలుతూ తేలుతూ నిద్రపోతూ ఉంటుంది. అయితే బుజ్జమ్మకి మెలకువ రాదు. అలాగే నిద్రపోతూ గాలిలో తేలియాడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి మరింత సంతోషపడుతూ అయితే ప్రచండ ఈరోజు ఆ ఆత్మని వశం చేసేసుకుంటాడు. నాకు ఈ పిల్ల గోల తప్పిపోతుంది. పీడ విరగడైపోతుంది అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, చూసావా ప్రచండ ఎంత బాగా మంత్రాలు వేస్తున్నాడో అని చెంబ కూడా చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడే అమర్ మెట్లు ఎక్కి వస్తూ ఉండటంతో మనోహరి గమనించేస్తుంది. "ఏయ్ చెంబ అదిగో అమర్ వస్తున్నాడు. ఈ ప్రచండ దొరికిపోయేలా ఉండారు. మనమైతే దొరికిపోకూడదు కదా! పద పద వెళ్లి దాక్కుందాం" అని ప్రచండకి చెప్పకుండానే ఇద్దరు పరుగులు పెడుతూ పక్కకు వెళ్లి దాక్కొని ఉంటారు. ప్రచండ మాత్రం ఇదేదీ గమనించుకోకుండా ఇక బుజ్జమ్మ అలా నిద్రపోతూ గాల్లో వేలాడుతూ ఉంటే ఏవో ఇంకా మంత్రాలు చదువుతూనే ఉంటాడు. మరి అమరు వచ్చి అక్కడికి చాలా షాకింగ్‌గా చూస్తున్నట్లయితే మనకి చూపిస్తూ ఉంటారు. అమరు వచ్చే లోపల ప్రచండ పక్కకు వెళ్ళిపోయి ఉంటాడా? లేకుంటే ఇప్పుడు దొరికిపోవటంతో ప్రచండని అమర్ మెడ పట్టి బయటికి గెంటేస్తాడా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.